నల్గొండలోని గంధంవారిగూడెంలో బత్తాయి మార్కెట్ నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. 15 ఏళ్ల బత్తాయి మార్కెట్ డిమాండ్లను గత పాలకులు పట్టించుకోలేదన్న హరీశ్ రావు తమ ప్రభుత్వం చేసి చూపించిందని పేర్కొన్నారు. ఈ మార్కెట్ను బత్తాయితో పాటు పూర్తిస్థాయి పండ్ల మార్కెట్గా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సంవత్సరాల నుంచి బత్తాయి మార్కెట్ కావాలంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే. ఈ జిల్లాలో 2,50,000 ఎకరాలకు బత్తాయి సాగు అవుతున్నా గడ్డన్నారం మార్కెట్ పోయి మన రైతులు రకరకాల ఇబ్బందులు, ట్రాఫిక్ జాములు, రిస్ట్రిక్షన్స్, మార్కెట్ పోయి పనిచేయలేనటువంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతుల్ని ఆదుకోవాలంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ నేడు మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నల్లగొండ జిల్లాలో 3 మార్కెట్లు శాంక్షన్ చేయడం జరిగింది. నల్లగొండలో బత్తాయి మార్కెట్, నకరేకల్లో నిమ్మ మార్కెట్, దేవరకొండలో దొండకాయ మార్కెట్ ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. ఈ కాంగ్రెస్ ఉంటే ఇంకా 10 ఏళ్ళు ఉన్నా కాకపోతుండే అవుతుండేనా? మేమేం మాటలు చెప్పలే, వారానికి ఇస్తాం 10 రోజులకి ఇస్తామని చెప్పలే. ఇగో ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఇవాళ 12 ఎకరాల భూమి కూడా బత్తాయి మార్కెట్కి ఇచ్చిందంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క గొప్పదనం అని చెప్పి మనం చేస్తాం. ఇవాళ భూమి ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం, టెండర్ పూర్తి చేసినాం, శుభమా అని ఇలా కొబ్బరికాయ కొట్టి తొందరగా 3-4 నెలల మార్కెట్ కట్టుకుందామని మేము వచ్చినాం. ఇద్దరం మంత్రులం వచ్చిన మీరు కాంగ్రెస్ లో ఉండి మీతో కాని పని మేము చేసినాం. మరి ఉండి ఆయన కూడా కొబ్బరికాయ కొట్టి మంచి పని చేసినామంటే గౌరవమా? ఈ కుండీలు ఎత్తేసుడు, ఆ ఫ్లెక్సీలు చింపుడు ఎందుకు ఈ ఆగమాగమో నాకైతే అర్థం కాదు. దేనికోసం అంటే ఇలా ప్రజలు ఏమనుకుంటున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి పని చేసింది, ఇన్నేళ్లు కాంగ్రెస్ వాళ్ళు చేయని పని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఈ మీటింగ్ మంచిగా అయితే టీఆర్ఎస్ ప్రభుత్వానికో, మా ఎంపీ గారికో, మా మంత్రి గారికో, మా ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందని వీళ్ళు ఏదో 2 రాళ్ళు ఎత్తేసి ఏదో పెండల రౌత్ ఎత్తేసినట్టు దీన్ని చెడగొట్టి దీన్ని రసభాస చేసి ఈ మంచి పేరు గవర్నమెంట్కి రావద్దని చేసే ప్రయత్నం తప్ప ఇంకేమైనా ఉన్నదా?